వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. అంతట మేక, లేవీడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేయనని ఇప్పుడు నాకు తెలియను అనెను. చదవబడిన ఈ లేఖన సత్యాల్లో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనము తీవ్రంగా ఆలోచించి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాటలు. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ స్టోలెన్, దొంగిలింపబడిన. మేక అనేవాడు తన తల్లి దగ్గర నుండి 1100 వెండి నాణాలను దొంగిలించి వాటితో దేవమందిరాన్ని కావలసిన వాటిలన్నిటినీ ఆయన నిర్మించుకున్నట్లుగా మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. పైకి దొంగతనం చేశాడు, కానీ దానితో భక్తిని నిర్మించాలి అనుకోవటం చాలా అవివేకంతో కూడిన పని. ఉదాహరణకి మనం దొంగతనం చేసి సిమెంట్ని, అదేవిధంగా ఇటుకల్ని దొంగిలించి వాటితో దేవుని మందిరాన్ని కట్టాలి అనుకునటం అది చాలా అవిధేయతతో, అపోహతో కూడిన ఆశీర్వాదంగా మనకు కనిపిస్తూ ఉంది. చాలామంది ప్రజలు సరైన భక్తి జీవితం లేకుండా భ్రమతో దేవుణ్ణి మెప్పించవచ్చు అనుకునటం అది మానవుని యొక్క మూర్ఖత్వానికి సాదృశ్యంగా ఉంది. మేకా దానికి ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ష్రైన్, సొంత మందిరము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ దొంగిలించిన ఆ వెండి నాణాలన్నిటితో ఆయన ఒక దేవ మందిరాన్ని, సొంత మందిరాన్ని నిర్మించుకున్నాడు. షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళటం కన్నా కూడా నేను నా ఇంట్లోనే ఒక దేవ మందిరాన్ని నిర్మించుకొని ఇక్కడే దేవునికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటాను అన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఉదాహరణకి ఉద్యోగానికి వెళ్ళవలసిన వాడు ఇంట్లోనే వర్క్ ఫర్ హోమ్ అన్నట్లుగా ఇంట్లో నుండే బాస్కి ఏమాత్రం రిపోర్ట్స్ ఇవ్వకుండా కానీ జీతం కావాలి అనుకునటం ఎంత అవివేకమో ఇక్కడ మేకా బ్రతుకు కూడా అలాగే అవివేకపు పని చేసిన వాడుగా మనకు అనిపిస్తుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ సెటప్, ఏర్పాటు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యోదయ బెత్లెహేంలో నుండి ఒక లేవీయుడు యవనస్తుడు రావడంతోనే అతనికి సంవత్సరానికి 10 వెండి నాణాలు, ఒక జత బట్టలు, ఆహారం ఇచ్చి జీతగాడుగా పెట్టుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న యాజకుడు కాదు, కానీ ఈ యవనస్తుడు, ఈ లేవీయుడు మేకా ఏర్పాటు చేసుకున్న జీతగాడుగా కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఒక బాసు తన ఆఫీస్ బాయ్కి ఎప్పుడు ప్రశ్నించకుండా ఎప్పుడు ఎస్ బాస్ అనేవాడు ఎలాగైతే సెటప్ చేసుకున్నాడో మేకా కూడా ఈ లేవీయుడిని అలాగ సెటప్ చేసుకునటం ఈ వచనాల్లో నుండి మనం గ్రహించవచ్చు. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ సబ్స్టిట్యూషన్, ప్రత్యామ్నాయం. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే లేవీయుడిని ఏర్పాటు చేసుకొని నేను దేవునికి భక్తి చేస్తున్నాను అనుకొని ఒక బదులుగా ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకునటం మనం ఈ వచనాల్లో నుండి జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే కొన్ని వందల రూపాయలు, వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పైకి డాక్టర్ వేసుకునే కోటు వేసుకున్న మనం ఆపరేషన్ చేయలేము. పైకి ఆపరేషన్ చేయడానికి కావలసిన సెటప్ అంతా, కోట్ ఉంది, సెటస్కోప్ ఉంది, అన్ని వస్తువులన్నీ మన చేతిలో ఉన్నాయి. కానీ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆపరేషన్ చేయడానికి ఎలాగైతే సమర్థులం కామో పైకి మనం భక్తిగా ఎంతమందిని నియమించుకున్నా, ఎన్ని భక్తి పాటలు పాడినా అది దేవుని యొక్క హృదయాన్ని స్పందింపజేయలేవు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆచారాలన్నీ ఆత్మీయతకు సరిరావు, అవి సరిపోల్చలేము అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుల తండ్రి, మాయ చేతనో, మభ్య చేతనో, మిష చేతనో మేము భక్తిపరులంగా ఉంటున్నామన్న మా జీవితాలను మేకా అనే వ్యక్తి ద్వారా, యవనస్తుడైన లేవీయుడి ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ నీ కొరకు నిజమైన భక్తిని మేము కనుగొన్నట్లుగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.